Hello, I am Dr. Kiranmayi, obstetrician and aesthetic gynecologist, La Picasso Cosmetic Gynecology Clinics, హైదరాబాద్ అండ్ వరంగల్. నేను ఈరోజు మీతోటి ప్రెగ్నెన్సీలో తినే బెస్ట్ ఫ్రూట్స్ గురించి మీకు చెప్తాను. సో మొదటి ఫ్రూట్ వచ్చేసి అవకాడో. సో అవకాడోలో మనకి హెల్దీ ఫ్యాట్స్, ఫోలేట్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి బేబీకి చాలా అవసరం. బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస డెవలప్మెంట్కి కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి యాపిల్. యాపిల్లో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్, అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇవి బేబీ గ్రోత్కి మంచిది. అంతేకాకుండా మదర్లో డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెర్రీస్. బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటాయి, ఫైబర్ ఉంటాయి. సో ఇవన్నీ బేబీ డెవలప్మెంట్కి చాలా మంచిది. అంతేకాకుండా బేబీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని కూడా చాలా మంచిగా డెవలప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బనానా. ఈ యొక్క బనానాలో మెయిన్లీ పొటాషియం ఉంటుందన్నమాట. సో ఈ పొటాషియం అన్నది బీపీ కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నార్మల్గా సోడియం ఉన్నప్పుడు ఏంటంటే బీపీ ఎక్కువ ఉంటుంది. సో బీపీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఈ బనానా తీసుకోవటం వల్ల సోడియం లెవెల్స్ ఎక్కువ అవ్వకుండా పొటాషియం ఉంటుంది కాబట్టి బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా ఈ పొటాషియం అన్నది మనకి లెగ్ క్రాంప్స్ ఇవన్నీ రాకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. యూజువల్గా ప్రెగ్నెన్సీలో కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల లెగ్ క్రాంప్స్ వచ్చేసి చాలా సివియర్గా వస్తాయి, చాలా బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళు ఈ యొక్క బనానాస్ తీసుకున్నట్లయితే ఈ యొక్క లెగ్ క్రాంప్స్ అన్నవి తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్. వాటర్ మెలన్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ. సో ఇదేంటంటే బాడీ యొక్క హైడ్రేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో. మ్యాంగోలో వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇదేంటంటే ఐస్కి, తర్వాత స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది. బేబీకి కూడా చాలా ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనం ప్రెగ్నెన్సీలో తీసుకున్నట్లయితే మదర్కి, బేబీకి ఇద్దరికి మంచి. పోమ్గ్రానైట్ అంటే దానిమ్మ పండు. దీనిలో ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. సో ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ ఫ్లో అదంతా కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. ఎనీమియా రాకుండా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కివీలో ఏంటంటే వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ కివీస్ అన్నవి బోత్ మదర్ అండ్ బేబీకి కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే బేబీకి, మదర్కి ఇద్దరికీ మంచిది. కాబట్టి ఫ్రూట్స్ మీరు రెగ్యులర్గా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకోవచ్చు.